सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। अंजहानी साबिक एमएलसी जगदीश्वर रेड्डी ने पार्टी की मजबूती के लिए और इलाके की तरक्की के लिए जो खिदमात अंजाम दी है वह नाकाबिल फरामोश हैं। इन ख्यालात का इजहार रुकन असम्बली महबूब नगर नमसर रेड्डी ने किया। उन्होंने आज रियासती वजीर मवेशी परवरी वाकेटी श्रीहरी और रियासती वजीर आबकारी व सकाफत जोपाली कृष्णा राव के साथ ज़िला हेडक्वार्टर के पद्मावती कॉलोनी के ग्रीन बेल्ट में अंजहानी लीडर जगदीश्वर रेड्डी के मुजस्समे की नकाब कुशाई की। इस मौके पर रुकन असम्बली ने अपने खिताब में कहा कि वह एक ऐसी शख्सियत थी जिसने पार्टी वाबस्तगी से बालातर होकर सबको शामिल किया। इस तरह वह सियासत करने वालों के बड़े भाई बन गए। नमसर रेड्डी ने कहा कि मैं 2004 से ज़ाती तौर पर उनसे वाकिफ़ हूँ। वो खुद एक तेलंगाना कारकुन हैं। यही वजह है कि उन्होंने तेलंगाना तहरीक के दौरान पसे पर्दा ताउन किया। उन्होंने याद दिलाया कि उन्होंने महबूब नगर की तरक्की के लिए हर मुमकिन कोशिश की है। हम उन्हें हकीकी क़िराज अक़ीदत उनके नक्श कदम पर चलते हुए उनकी उमंगों को आगे बढ़ाना है। इस मौके पर AICC के खुसूसी मुशीर वंशी चंद रेड्डी, रियासती कायदीन श्री हनुमंत राव, नागर कर्नूल रुकन पार्लियामेंट मल्लू रवि, तेलंगाना स्टेट प्लानिंग बोर्ड के वाइस चेयरमैन चिन्ना रेड्डी, MLAs वंशी कृष्णा, जी मधुसूदन रेड्डी, यशस्विनी रेड्डी, अक़लियती मालियाती कॉरपोरेशन के चेयरमैन उबैदुल्ला कोतवाल, TPCC जनरल सेक्रेटरी मिथुन रेड्डी, TPCC जनरल सेक्रेटरी संजीव मुदिरात, TPCC के सरकारी तर्जुमान ज़हीर अख्तर, डिस्ट्रिक्ट लाइब्रेरी सोसाइटी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, मार्केट कमेटी चेयरपर्सन बक्करी अनिता मधुसूदन रेड्डी, ज़िला ओलंपिक एसोसिएशन के सदर MP वेंकटेश, साबिक सदर नशीन बल्दिया आनंद कुमार गौड़, कांग्रेस पार्टी के सीनियर लीडर विनोद कुमार, DCC नायब सदर चंद्र कुमार गौड़, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, CJ बेनहर के अलावा दीगर मौजूद थे। జిల్లా మంత్రివర్యులకు శాసనసభ్యులకు జగదీశ్వర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం। ఎక్కువ సమయం తీసుకొని రెండే విషయాలు చెప్తాను। జగదీశ్వర్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీలో వారితో పాటు పనిచేసి వాళ్ళ రాజకీయ జీవితంలో భాగస్వాములైన వారు వాళ్ళ అనుభవాలను పంచుకున్నారు। కానీ నా అనుభవం వేరేగా ఉండే। నేను ఇతర పార్టీల్లో ఉండి కూడా మొదలు TRS జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్న కాలంలో, అలాగే BJP ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న కాలంలో వారు ఇక్కడ క్రియాశీలకంగా ఉన్నారు, జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నారు। ఉద్యమ సమయంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, TRS పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లా అంతా కూడా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉంది। వారు కూడా అసలు సిసలైన తెలంగాణ వాది, కానీ పార్టీ విధానాలకు కట్టుబడి బయట రాకున్నా వెనుక నుంచి అందరికీ కూడా మద్దతు ఇచ్చేవాడు। అప్పుడు అధికారంలో ఉండేది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అయినా సరే అధికార యంత్రాంగం మాకు ఇబ్బంది పెట్టకుండా, మేము చేసే కార్యక్రమాలకు అడ్డు తొలగకుండా వారు ఒక రక్షణ కవచంగా ఉండి నిజమైన ఉద్యమకారుడిగా నిరూపించుకున్నారు। నేను BJP ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారు ఇక్కడ లోకల్గా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ MLCగా బాధ్యతల్లో ఉండే, అయినా సరే ఎక్కడ కూడా చిన్న పొరపచ్చం లేకుండా వయసులో వారు పెద్దవారైనా నేను వారికంటే చిన్నవారినైనా ఎప్పుడు కూడా గౌరవభావంతో ప్రేమభావంతో చూసేవారు। ఏ చిన్న ఇష్యూ కూడా మా మధ్యలో లేకుండా ప్రతిపక్ష స్థానంలో మేమున్నా, అధికార పార్టీకి సంబంధించిన వారున్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యే వారి అడుగుజాడల్లో నడిచింది। చిన్న కింద కార్యకర్తలు ఏమైనా కంప్లైంట్ చేసినా, నాకు చేసినా, వారికి చేసినా వాటిని అక్కడనే సరి చెప్పుకోమని చెప్పేవారు। ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే మాతో ఫోన్లో మాట్లాడి ఈ పెద్ద కాకుండా చూసుకోండి అని చెప్పి వారి తరఫున వారి పార్టీ, అప్పుడున్న వారి పార్టీ కార్యకర్తలను వారు సంజాయించేవారు, ఇక్కడ నేను సంజాయించేవారు। ఒక మంచి వాతావరణానికి వారు బాటలు పరిచింది, రెండు తరాల మధ్య వారధిగా వారు నిలిచిండ్రు। మంచి సహృదయుడు, అజాత శత్రువు, అందరినీ ప్రేమతోటి దగ్గరకు చేర్చుకునే మనస్తత్వం వారిది కాబట్టే ఈరోజు అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు కూడా వారికి గౌరవిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం నిజంగా వారికి ఘనమైన నివాళి అర్పించడమే। మా మంత్రివర్యులు కూడా ఉన్నారు, విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా త్వరగా చేసుకోవాలి కాబట్టి మరొకసారి
జగదీశ్వర్ రెడ్డి గారి గత స్మృతులను వారితో పంచుకున్న అనుభవాలను మళ్ళీ మననం చేసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత గారికి, వారి భర్త మధుసూదన్ రెడ్డి గారికి, వారి శిష్యులుగా ఈరోజు ముందు వరుసలో ఉన్న అందరికీ, సభాధ్యక్షుడు మన సంజయ్ ముదిరాజు గారికి, వినోద్ కుమార్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.